నమస్కారం. తెలంగాణ రాజకీయాలు హీట్లోకి వెళుతున్నాయి. వచ్చే 6 నెలలు రాష్ట్రంలో ఎన్నికల జాతరే అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గ్రామ పంచాయతీల నుంచి జీహెచ్ఎంసీ వరకు వరుసగా ఎన్నికలు జరిగే అవకాశముందా? ఈ వీడియోలో డీటెయిల్డ్గా చూద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత కేబినెట్ సమావేశం డిసెంబర్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయనే సంకేతాన్నిచ్చింది. 3 దశల్లో పోలింగ్ నిర్వహించే అవకాశముంది. డిసెంబర్ 11, 14, 17వ తేదీల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశముంది. 2026 మార్చి 31కి ముందు గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలి. లేకపోతే గ్రామాలకు రావాల్సిన 3,000 కోట్ల కేంద్ర నిధులు విడుదల కాకపోవచ్చు. అప్పట్లోగా ఎన్నికల్ని పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇవి కూడా ఎక్కువ కాలం వాయిదా పడవు. స్థానిక సంస్థలు స్పెషల్ ఆఫీసర్ల పాలనలో నడుస్తున్నాయి. అందుకే త్వరగా ఎన్నికల్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పల్లెల్లో పంచాయతీ సమరం ముగిసిన తర్వాత పట్టణాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో 152 మున్సిపాలిటీలున్నాయి. వీటిల్లో 120కి పైగా మున్సిపాలిటీల పాలకవర్గం గడువు ముగిసిపోయింది. అందుకే ఇక్కడ కూడా ఎన్నికలు నిర్వహించాల్సిందే. ఇవి కాకుండా కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు తప్పనిసరి. 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు విడుదల కావాలంటే ఎన్నికలు జరగాలి. 2020లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలు గుర్తున్నాయా? మళ్లీ ఆ హీట్ వచ్చేస్తోంది. 2026 ఫిబ్రవరిలో ప్రస్తుత పాలకవర్గం గడువు ముగుస్తుంది. పైగా జీహెచ్ఎంసీని విభజించే ప్రభుత్వ ఆలోచన కూడా చర్చల్లో ఉంది. కొత్త డివిజన్లు, కొత్త జోన్లు అంటే ఇది రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశముంది. ఇంకొక ఆసక్తికర విషయం ఏంటంటే రాష్ట్రంలో 10 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు రావచ్చు అనేది ప్రచారం. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఎమ్మెల్యేల్ని స్పీకర్ విచారిస్తున్నారు. స్పీకర్ తీసుకునే నిర్ణయంపైనే ఉప ఎన్నికలొస్తాయా రావా అనేది తేలతాయి. 6 నెలల పాటు వరుసగా ఎన్నికలు జరుగుతాయని అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. మెజార్టీ స్థానిక సంస్థల్లో గెలుపొందాలని అధికార పార్టీ ప్లాన్ చేస్తోంది. క్షేత్రస్థాయిలో తన బలాన్ని నిరూపించుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో మెరుగైన ఫలితాల్ని బీజేపీ ఆశిస్తోంది. ఓటర్ల జాబితా సవరణ కూడా పూర్తిస్థాయిలో జరుగుతోంది. అంటే మైదానం మొత్తం రెడీగా ఉంది. అలా చూస్తే అవును, తెలంగాణలో వచ్చే 6 నెలలు ఎన్నికల సీజన్ కొనసాగే అవకాశమే ఎక్కువ. గ్రామాల నుంచి నగరాల వరకు రాజకీయ పార్టీలు గట్టిగా రంగంలోకి దిగుతాయి. ఈ ఎన్నికలు రాష్ట్ర రాజకీయ పటాన్ని మారుస్తాయా? ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికలు ఏ పార్టీకి బిగ్ షాక్ అవుతాయి? రోజులు దగ్గర పడుతున్నాయి, చూద్దాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.